అమ్మ కడుపులో పెరగాలి. ఏవి గర్భవాసమయ్యా? అన్ని దేవాలయాలు గర్భాలయాలు అయ్యాయి. అన్ని లోకాలు నిండిపోయినటువంటి విష్ణుతత్వాన్ని తన కడుపులో పొదిగించుకుంది మీ అమ్మ కౌసల్య. కడుపార మోసింది నిన్ను 12 నెలలు. మోసి కౌసల్యానందనుడు అని పేరు తెచ్చుకున్నావు. మీ అమ్మ మొట్టమొదట ప్రసవించినప్పుడు నిన్ను చూసుకుని ఎంత మురిసిపోయిందో. ఇంత ప్రసవ వేదన పడి కన్నాను. సుగుణాభిరాముడు నా తండ్రి ఎంత ముద్దులులుకుతున్నాడో. ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని కన్న కడుపు ఎంత పొంగిపోయిందో. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. మామూలు రామ అంటే ఇంకో రాముడు తిరుగుతున్నాడు, పరశురాముడు, ఆయన వస్తాడేమో. అందుని కౌసల్యా సుప్రజా రామ. దశరథుడి పేరెత్తితే ఆయన క్షత్రియులు చంపుతుంటాడు కోపం. కౌసల్య పేరెత్తితే ఆయనతో గొడవ ఉండదు. ఆడదాని పేరెత్తాడులే పోన్లేని ఊరుకుంటాడు, వెళ్ళిపోతాడు. అందుని ఎక్కడైనా ఉన్నాడో ఏమో. నీకు మంగళమగుగాక, నీకు భద్రమగుగాక. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. ఎన్ని భావాలండి విశ్వామిత్రుడివి. అందుకే ఇప్పటికీ ఎక్కడ సుప్రభాతం చెప్పినా ముందు ఈ సుప్రభాతమే. మనందరం ఊహ చేసి ఈశ్వరుడు నిద్రపోయాడు అనుకుని లేపుతున్నాం. విశ్వామిత్రుడు నిజంగా తన కన్నుల ముందు నిద్రపోయాడు మనుష్యుడిగా రాముడు. నిద్రపోయిన రాముణ్ణి నిద్ర లేపాడు. ఆ భాగ్యం విశ్వామిత్రుడికి దక్కింది. కాబట్టి మొట్టమొదట ఈశ్వరుడికి సుప్రభాతం పలికి లేపానన్న ఖ్యాతి యుగాలు మారిపోయినా నాకే దక్కుతుంది. అది వెంకటేశ్వర సుప్రభాతం అని, సింహాచల నృసింహ సుప్రభాతం అని. ముందు మాత్రం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. నే చెప్పిన శ్లోకమే చెప్పాలంతే సుప్రభాతం. ఏ దేవాలయంలో ఈశ్వరుణ్ణి లేపినా నేనన్న మాటతోనే లేవాలి. ఆ అదృష్టాన్ని నేను నా సొంతం చేసుకుంటున్నాను. ఇలా సొంతం చేసుకోవడానికి మీ అమ్మ నిన్ను కని నాకు ఇచ్చింది, లేకపోతే నాకు ఎక్కడ దక్కుతుంది. కాబట్టి కౌసల్యా సుప్రజా రామ. ఇన్ని భావాలుట కడుపులో. ఎంత సంతోషమో ఆయనకి. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. మీ నాన్న నీకు ఉపనయనం చేశాడు, క్షత్రియుడివి, యజ్ఞోపవీతం ఉంది, నువ్వు ధర్మం పాటించాలి. ధర్మం అంటే ఏమిటో లోకానికి చూపించడానికి వచ్చినటువంటి వాడివి. ధర్మం అంటే తెలుసుకోవడం కాదుగా, అనుష్ఠించడంగా. సంధ్యావందనం చెయ్యాలిగా, దాని ఎందు త్వర ఉండాలిగా. మరి సూర్యోదయం అయిపోతే ప్రాయశ్చిత్తంతో సంధ్యావందనం చెయ్యాలిగా, అర్ఘ్యం ఇవ్వాలిగా. అందుకని తొందరగా నువ్వు లేవద్దు, నువ్వు చెయ్యవలసిన పని నువ్వు చెయ్యొద్దు. కాబట్టి అవతల సూర్యోదయం అయిపోతుంది. నిద్రపోతున్న వాడిని కారణం చెప్పకుండా లేపకూడదు. అందుకని కారణం చెప్తున్నాను రామా. పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్తూలా. నువ్వేం సామాన్యుడివి కావు, నరులలో శ్రేష్ఠుడివి. రేపు పొద్దున్న యుగాలు మారిపోయినా మనుష్యుడన్నవాడు ఏం చెయ్యాలి అన్నది ఆలోచిస్తే నువ్వు చెప్పినటువంటిది నువ్వు చేసినదే దృష్టిలో పెట్టుకుని చేస్తారు. కాబట్టి రామా నువ్వు నిద్రపోవచ్చా? లేవద్దు నువ్వు. కాబట్టి ఉత్తిష్ట నరశార్తూలా కర్తవ్యం దైవమాన్నికం. దైవానికి సంబంధించినటువంటి ఆహ్నికం సంధ్యావందనం చేయాలని ఆయన లే అన్నాడు. అనేటప్పటికీ మహానుభావుడు నిద్ర లేచాడు, స్నానం చేశాడు, లక్ష్మణ సహితుడై చిన్ని రాముడు చక్కగా కూర్చున్నాడు, సంధ్యావందనం చేసుకున్నాడు. మురిసిపోయాడు మారీచుడు ఆయన్ని చూసి. ఏకవస్త్రధరో ధన్వీ సిఖీ కనకమాలయా. చిన్న పిల్లాడయ్యా, పిలక పెట్టుకుని ఏకవస్త్రం కట్టుకుని మెళ్ళో ముత్యాలహారం వేసుకుని ఏమందామయ్యా రావణ, రాముడంటే అప్పుడు చూశాను నేనని చెప్పాడు రావణాసుడితో కలిసినప్పుడు అరణ్యకాండలో. కాబట్టి సరే కలిశారు, బయలుదేరారు. ఏమి రామాయణం హరిప్రసాద్ గారు, ఏమి నడవట్లేదండి ఇది. కాబట్టి ఇద్దరు రామలక్ష్మణులు విశ్వామిత్రుడు కలిసి ముందుకు వెడుతుంటే అక్కడ ఒక ఆశ్రమం కనపడింది. ఆశ్రమంలో కొన్ని వేల మంది తాపసులు కనపడ్డారు. అడిగాడు. అడిగేవాడికి శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ అన్నమాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? ఈయన జారిపోయాడో, ఈయన కాని వెళ్ళిపోయాడో మనకి ఇంత లోతుగా చెప్పేవాళ్ళు లేడు. కాబట్టి ఈయనతో నేనుండడమా, ఆయన నాతో ఉండడమా, ఏమో ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో. కాబట్టి ఆయన ఉన్న సమయం వినియోగించేసుకోవాలి. అలాగని ఆయన్ని విసిగించేయకూడదు. కాబట్టి ఇప్పుడు శ్రద్ధగా అడిగితే చెప్తాడు. కాబట్టి కస్యయమాశ్రమ పుణ్య కోన్వస్మిన్ వసతే పుమాన్ భగవన్ శ్రోతుమిచ్చావః పరం కౌతూహలం హినౌ. భగవన్, ఇది ఎవరి ఆశ్రమం? ఇక్కడ ఎందుకు ఈ తాపసులు ఉన్నారు? నాకు వినాలనుంది, చాలా కుతూహలంగా ఉంది. మీ దగ్గర బాగా వివరంగా తెలుసుకోవాలనుంది. అందులో ఏదో కట్టే కొట్టే తెచ్చేయని చెప్పకుండా వివరంగా నాకు చెప్దురు. చిన్ని రాముడు అంత సంతోషంగా అడిగితే కాదనలేకపోయాడు విశ్వామిత్రుడు. చదవండి రామాయణం. చదివితే మీరు బాగా వివరంగా ఆ విశ్వామిత్రుడు చెప్పిన రీతికి మురిసిపోతారు నిజంగా. ఆయన అన్నాడు, పరమశివుడు ఇక్కడ ఒకానొకప్పుడు తపస్సు చేశాడు.
తపస్సు చేసి ఉన్న సమయంలో మన్మధుడు ఆయన మీద బాణప్రయోగం చేశాడు. బాణప్రయోగం చేస్తే కోపం వచ్చినటువంటి పరమశివుడు మూడవ కన్ను తెరిచాడు. ఆయన మూడవ కన్ను తెరిచినప్పుడు మన్మధుడి యొక్క అంగములు, శరీరాంగములన్నీ భస్మమై జారి కింద పడిపోయాయి. మన్మధుడు అనంగుడయ్యాడు. పరమశివుడు ఎక్కడ కన్ను తెరిచి చూశాడో, ఎక్కడ మన్మధుని యొక్క అవయవములు జారి పడిపోయాయో దాన్ని అంగదేశము అని పిలిచారు. కాబట్టి అనంగ ఇతి విఖ్యాత తదా ప్రభృతి రాఘవ సచాంగ విషయ శ్రీమాన్ యంత్రాంగం ప్రముమోచ. ఇది ఈ అంగదేశంలో ఉన్నటువంటి పరమశివుని యొక్క ఆశ్రమం. అప్పటి నుంచి పరమశివుడు తపస్సు చేసుకున్నప్పుడు ఆయనని సేవించినటువంటి భక్తులు ఋషుల దగ్గర నుంచి ఆ ఋషుల్ని సేవించినటువంటి కొన్ని వేల మంది ఇప్పటికీ ఆ అనుక్రమంలో, ఆ వరుస క్రమంలో ఇప్పటికీ వచ్చినటువంటి వాళ్ళు, ఇదిగో చూసావా ఎంతమంది తాపసులో వీళ్ళు పరమశివుణ్ణి సేవించిన వాళ్ళని సేవించిన వాళ్ళు. అందుకే తస్యాయమాశ్రమ పుణ్య తస్యేమే మునయపురా శిష్యా ధర్మపరా నిత్యం తేషాం పాపం న విద్యతే. ఇక్కడ తస్యాయమాశ్రమ పుణ్య, ఇంత పుణ్యప్రదమై పరమశివుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు సేవించినటువంటి ఋషుల యొక్క వరుసక్రమంతో ఉన్నటువంటి ఆశ్రమం కనుక ఈ మహాపురుషులు ఎవ్వరికీ కూడా పాపం ఉండదు. వీళ్ళు పరమశివుని యొక్క సేవ చేసిన వాళ్ళకి సేవ చేస్తున్న వాళ్ళు. అది శివానుగ్రహం అంటే. అంత గొప్ప ఆశ్రమం రామా ఈ ఆశ్రమం అని చెప్పారు. చాలా సంతోషించారు. సంతోషించి ముందుకు బయలుదేరారు. మీరు నన్ను కొద్దిగా సహకరిస్తే ఏమి చేయడం, కాబట్టి ఒక్కసారి కనీసం తాటకా సంహారం వరకు చెప్తే, విశ్వామిత్ర మహర్షికి రేపు గొప్ప పూజ జరగబోతోంది కాబట్టి ఇక్కడ ఒక గొప్ప ధర్మ సూక్ష్మం ఇమిడి ఉంది. కాబట్టి తాటకా సంహారం చెప్పి పూర్తి చేస్తాను. ఆ ముగ్గురు కలిసి ముందుకు వెడుతున్న తర్వాత అక్కడ కనపడినటువంటి ఒక ప్రదేశం గురించి రాముడు పరిప్రశ్న చేశాడని అనుకోండి విశ్వామిత్రుణ్ణి. అప్పుడు ఆయన అంటాడు విశ్వామిత్రుడు, కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరహా. వాళ్ళు గంగానదిని దాటి వెళ్ళాలి. ఆ గంగానదిని, రామాయణం అండి గొప్ప ధర్మశాస్త్రం. రామాయణం చదివేటప్పుడు మీకు అనేకమైనటువంటి ధర్మ సూక్ష్మాలు కనపడతాయి. ఆ ధర్మ సూక్ష్మాలని మీరు చూస్తే, బాగా అలవాటు పడితే అసలు మీరు అనుభవించేటటువంటి స్థితి, మీరు చూసేటటువంటి దృష్టి కోణం మారిపోతాయి. చాలా గొప్పగా ఉంటుంది. ఎందుకంటే రామలక్ష్మణుల్ని తీసుకుని ఆ ఋషులందరూ సాగనంపితే ఒక పడవ ఎక్కాడు విశ్వామిత్రుడు. గంగానదిని దాటి వెళ్ళాలి. తను యజ్ఞం చేస్తున్న సిద్ధాశ్రమం దగ్గరికి వెళ్ళాలంటే. అందుకని ఇప్పుడు గంగ దాటుతుంటే ఎక్కడో ఒక చోట నీరు బద్దలైపోతుంటే ఎటువంటి చప్పుడు వస్తుందో, అంటే బుగ్గ అంటారు చూడండి, ఆ లోపల నుంచి పుడుతున్నప్పుడు వస్తుంది చప్పుడు. అంత పెద్ద ఘోష, అంత పెద్ద చప్పుడు వినపడింది. ఏమిటిది అని అడగాలంటే ఎవరిని అడగాలి? నాకేం తెలుస్తుందా, ఎక్కడ పడితే అక్కడ నీళ్ల మధ్యలో ఇక్కడ చప్పుడు ఉంది, ఎందుకంటే నేనేం చెప్తాను అనలేదు. సర్వజ్ఞుడు, మహానుభావుడు, ఆయన్నే అడగాలి. ఆయన్ని అడిగితే ఆయన కేవలం అది చెప్పడం కాదు, అక్కడ ఏం చేయాలో చెప్తాడు ఆయన. అది విశ్వామిత్రుడు అంటే. చెక్కాడండి రాముణ్ణి. విశ్వామిత్రుడు ఏ బోధ చేసి ఎలా శిల్పాన్ని తయారు చేశాడో ఆ రాముడే లోకాభిరాముడయ్యాడు తర్వాత. కాబట్టి వాళ్ళు గంగానది మీద పడవలో వెళ్ళిపోతున్నప్పుడు వచ్చినటువంటి పెద్ద శబ్దాన్ని విని రాముడు అడిగాడు, ఏమిటి శబ్దం నీటిలో ఇక్కడ ఒక్కచోట ఎందుకు వస్తోంది ఇలాగని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు విశ్వామిత్రుడు, కైలాస పర్వతే రామ మనసా నిర్మితం సరహ బ్రహ్మణా నరసార్తూల తేనేదం మనసం సరహ. ఒకానొకప్పుడు కైలాస పర్వతం మీద చతుర్ముఖ బ్రహ్మగారు తన మనస్సుతో ఒక సరోవరాన్ని ఒకదాన్ని సృష్టించాడు. బ్రహ్మగారి యొక్క మనసు చేత సృష్టింపబడిన సరోవరం కనుక దానికి మానస సరోవరము అని పేరు వచ్చింది. అది పరమ పవిత్రమైనటువంటిది, చతుర్ముఖ బ్రహ్మగారి చేత సృష్టింపబడింది. అది పాపరాశిని దగ్ధము చెయ్యగలిగినటువంటిది. ఇంద్రుడంతటి వాడు బ్రహ్మహత్యాపాతకం పోవాలి అంటే ఆ మానస సరోవరంలోనే లోపలికి వెళ్ళి తామర తూడులో దాక్కున్నాడు. కాబట్టి ఆ సరోవరం ఏదుందో అందులోంచి మళ్ళీ ఒక నది పుట్టింది. ఆ నది ఈ అయోధ్య పట్టణానికి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. చుట్టూ
చుట్టూ ఉంటుంది. అలా చుట్టూ ఉన్నటువంటి నది ఆ సరస్సులోంచి పుట్టింది కాబట్టి దీనికి సరయు అని పేరు. బ్రహ్మ మనసులోంచి పుట్టింది మానస సరోవరం అయితే అందులోంచి పుట్టింది సరయు. సరయు అందువల్ల చాలా పవిత్రమైన నది. ఆ నది అయోధ్య చుట్టూ తిరిగి, రామ ఇప్పుడు మనం గంగలో ప్రయాణం చేస్తున్నాం కదా, ఇక్కడ గంగలో కలిసింది. ఇప్పుడు గంగా సరయు నదీ సంగమం జరిగింది. రెండు పరమ పవిత్రమైనటువంటి నదులు కలుసుకున్నటువంటి ప్రదేశం అత్యంత శక్తివంతమై పరమ పవిత్రమై ఉంటుంది. రామ దానిని యథాలాపంగా దాటి వెళ్ళిపోకూడదు. అది పరమ పవిత్ర ప్రదేశం కనుక మనం అక్కడ ఒక నమస్కారం చెయ్యాలి. కాబట్టి మీరు తస్యాయమతుల శబ్దో జాహ్నవీం అభివర్తతే వారి సంక్షోభజో రామ ప్రణామం నియతక్కురు. ఇక్కడ నువ్వు ఒక నమస్కారం చెయ్యి అన్నాడు. నమస్కారం చేశారు, గంగానదిని దాటారు, కిందకి దిగారు, ముందుకు వెడుతున్నారు. అక్కడ ఒక పెద్ద అరణ్యంలా ఉంది, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం. నాకు శృంగేరి వెళ్ళినప్పుడు అక్కడ అరణ్యాలు చూస్తే ఈ శ్రీరామాయణంలో వర్ణనలే నాకు జ్ఞాపకానికి వచ్చాయి. అది చాలా చీకటిగా ఉంది వనమంతా. రాముడు ప్రశ్న వేస్తే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా అండి. అవతలవాడు జవాబు చెప్పకుండా ఉండలేడు. ఎందుకంటే అంత పరిశీలనాత్మకంగా చూసి వేస్తాడు ప్రశ్న. పిల్లాడు ఎంత గొప్పగా చూశాడురా, ఎంత గొప్పగా చూసి అడుగుతున్నాడురా ప్రశ్న అని యథాలాపంగా అడిగిన ప్రశ్న కాదు. ఉత్సుకతతో, సంతోషంతో, కృతనిశ్చయంతో, తెలుసుకోవాలన్న కుతూహలంతో అడుగుతున్నాడు. చెప్పకుండా ఉండలేడు గురువు, అలా అడుగుతాడు. అందుకని ఎలా అడిగాడో చూడండి. అహోవనమిదం దుర్గం జిల్లికాగణనాదితం భైరవై శ్వాపదై పూర్ణం శకుంతైర్దారుణారుతై. భగవన్, ఏమిటి అరణ్యమంతా ఇలా ఉంది, ఇక్కడ ఈల పురుగుల గోల వినపడుతోంది అన్నాడు. ఇదో చమత్కారమైనటువంటి మాట. మనమైతే బహుశా కీచురాళ్ల రొద అని ఒకటి అంటుంటాం. కీచురాళ్ళు అదే పనిగా అరుస్తున్నాయి అంటే అక్కడ మనుష్య సంచారం అవి ఇంకా ఎక్కువ లేదు అని గుర్తు. కీచురాళ్ళు అరుస్తుంటాయి. ఈల పురుగుల యొక్క రథ వినపడుతోంది. భాసపక్షులు చేసేటటువంటి ధ్వనులు వినపడుతున్నాయి. శ్రీరామాయణంలో ఇదొక చమత్కారం అండి. అనేకమైన చెట్ల పేర్లు, అనేకమైన పక్షుల పేర్లు, అనేకమైన శకునాల పేర్లు మీకు కనపడతాయి. కొన్ని పక్షులు అరుస్తున్నాయంటే అక్కడ మనుష్యుల్ని తినేసే అలవాటు ఉన్న రాక్షసులు ఉన్నారని గుర్తు. అక్కడ మనుష్యులు తిరగరనమాట, అక్కడే ఆ పక్షులు ఎగురుతుంటాయి. కాబట్టి భైరవైశ్వాపదై పూర్ణం శకుంతైర్దారుణారుతై. భాసపక్షుల యొక్క అరుపులు వినపడుతున్నాయి, ఈల పురుగుల యొక్క రొదలు వినపడుతున్నాయి, క్రూర మృగములు ఒక్కటే ఇక్కడ తిరుగుతున్నాయి. ఇక్కడ ఉండేటటువంటి చెట్లు చూస్తే చండ్ర, నల్లమద్ది, తుమ్మి, కలిగొట్టు, మారేడు మొదలైనటువంటి పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయి ఉంది. ఎక్కడా మనుష్య సంచారం కనపట్టలేదు, ఒక్క మనిషి లేడు. ఇలా ఎందుకు జరిగింది? దీనికి ఇలా జరగడానికి కారణం ఏమిటి? ఎందుకు ఇలా ఉంది ఈ వనం అంటే ప్రమాదాన్ని శంకించాడు రాముడు. ఇది మనుషులు తిరగట్లేదు, ఇక్కడ ఎవరో మనుషుల్ని తినేవాళ్ళు ఉండాలి, ఇలా ఎందుకుందని అడిగాడు. ఆయన దీర్ఘదర్శనానికి సంతోషించాడు విశ్వామిత్రుడు. సంతోషించి ఆయన అన్నాడు, నాయనా ఇక్కడ ఇది ఎందుకుందో ఈ వనం చెప్తాను, జాగ్రత్తగా విను. ఒకానొకప్పుడు ఇంద్రుడు వృత్రాసురుడు అనబడేటటువంటి ఒక బ్రాహ్మణ వధ చేశాడు. ఆయనని ఆ బ్రహ్మహత్యాపాతకం పట్టుకుంటే ఆయనకి మలదము, కరుషము అని రెండు ప్రబలై, అంటే విపరీతమైన ఆకలి, శరీరమునందు అశుచి, ఈ రెండు వచ్చాయి. అవి ఆయన వదిలిపెట్టలేదు, ఎక్కడికి వెళ్ళినా వెంటబడ్డాయి. అప్పుడు ఇంద్రుడు ఈ ప్రాంతానికి వచ్చాడు. మహర్షులందరూ ఏం చేశారంటే ఆయన ఒంటికి పట్టిన అశుచిని తొలగించడానికి, ఆయనకి పట్టుకున్న ఆకలిని తొలగించడానికి అభిమంత్రించినటువంటి మంత్రపూతములైన నదీ జలములను తీసుకొచ్చి ఆయనని ఇక్కడ స్నానం చేయించారు. ఆ జలముల చేత ఆయన పాపములు వదిలిపెట్టి ఈ భూమి మీద పడ్డాయి. ఈ భూమి స్వీకరించింది. ఇంద్రుడి యొక్క ఆ మలాన్ని, ఇంద్రుడి యొక్క కరుషము అంటే ఆకలిని ఈ భూమి బుచ్చుకుంది. కాబట్టి ఈ రెండు పట్టణానికి మలదము, కరుషము అని పేర్లు వచ్చాయి. అలా పేర్లొచ్చిన ఈ రెండు పట్టణాలని చూసి ఇంద్రుడు సంతోషించాడు. మీరు నాకున్నటువంటి ఇబ్బందుల్ని పుచ్చుకున్నారు కనుక మీరు సౌభాగ్యవంతములై, జనవంతములై, ఐశ్వర్యవంతములై పరిఢవిల్లెదురుగాక అని వరమిచ్చాడు. జనంతో నిండిపోయి ఈ పట్టణాలన్నీ చాలా సంతోషంగా ఉండేవి.
కానీ ఇక్కడ తాటక అని పేరు కలిగినటువంటి ఒక రాక్షసి బయలుదేరింది. ఆవిడ ఈ ప్రాంతం అంతటినీ కూడా తన ఆధీనం చేసుకుని మనుష్యుల్ని తిరియడం మొదలుపెట్టింది. ఆ కారణం చేత జనం అందరూ వెళ్ళిపోయారు. నిర్మానుష్యములై శోభ తరిగిపోయి ఈ ప్రాంతం అంతా అరణ్యమైపోయింది అన్నాడు. వదిలిపెడతాడా రామచంద్రమూర్తి? కస్యచిత్తథ కాలస్య యక్షీ వై కామరూపిణి బలం నాగసహస్రస్య ధారయంతీ తదాహ్యభూత్ తాటకానామ భద్రం తే భార్యా సుందస్య ధీమతః మారీచో రక్షస పుత్రో యస్యాహ శక్ర పరాక్రమః. గురువుగారి ప్రేమ అంటే ఏమిటో మీరు చూడండి. రామ 1000 ఏనుగుల బలం కలిగినటువంటి ఒక యక్షిణి, ఒక రాక్షసి ఇక్కడ తిరుగుతుంది, మనుషుల్ని తింటుంది అని ఊరుకోవాలి కదా. విశ్వామిత్రుడు అన్నాడు వెంటనే, తాటకానామ భద్రంతే, ఆవిడ పేరు తాటక, రామ నీకు భద్రమగుగాక అంటే ప్రేమ. అయ్యో పిల్లల్ని తీసుకొచ్చాను ప్రతిజ్ఞ చేసి, ఆ తాటక ఎక్కడి నుంచి వచ్చి మీద పడుతుందో ఈ పిల్లల మీద, ఈ పిల్లలకి ఏమీ జరగకుండుగాక, రామ నీకు భద్రంతే భద్రంతే. తాటక అన్న రాక్షసి ఇక్కడ తిరుగుతోంది, దానికి 1000 ఏనుగుల బలం. సుందుడు అన్న ఆయన ఆమెకి భర్త, మారీచుడు అన్నవాడు కొడుకు. వాళ్ళ వల్ల ఈ ప్రాంతం ఇలా అయిపోయింది అన్నాడు. ఊరుకుంటాడా రామచంద్రమూర్తి? అలా ఊరుకుంటే ఇంకేమండి. ఆయన అన్నాడు, అలా కాదు మహానుభావ, అసలు తాటకకి శాపం ఎందుకు వచ్చింది? అడిగే ప్రశ్న ఎలా ఉంటుందో తెలుసా అండి? విసిగిస్తున్నట్టుండదు, దానికి జవాబు చెప్పకుండా ఉండలేని స్థితిలో ఉంటుంది, అంత ఉత్సాహవంతంగా ఉంటుంది ఆ ప్రశ్న. వెంటనే రాముడు అన్నాడు, అదేమిటి? అల్పవీర్యాయదా యక్షాః, యక్షులు చాలా అల్పవీరులు, వాళ్ళకేం పెద్ద బలం ఉండదు. యక్షిణి అంటున్నారు కదా, అందులో ఆడది కదా తాటక, అటువంటి దానికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఉండకూడదు కదా. 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది? ఆవిడైనా ఏనుగుల బలం వస్తే మాత్రం ఈ ప్రాంతాన్ని ఎందుకు ఇలా చేసింది? బ్రహ్మన్ నాకు చెప్పరా. పిల్లాడి వంక చూశాడు, ఏమి ప్రేమ, ఏమి ప్రశ్న వేస్తాడు, ఎంత ఉత్సాహం తెలుసుకోవాలని. నాన్న తప్పకుండా చెప్తాను. మళ్ళీ మొదలుపెట్టాడు. పూర్వమాసీన్మహాయక్షః సుకేతుర్నామ వీర్యవాన్ అనపత్యః శుభాచారః సచతేపే మహత్తపః. పూర్వకాలంలో సుకేతుడు అని పేరు కలిగినటువంటి ఒక యక్షుడు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప ఆచరణ కలిగిన వాడు, చక్కటి ప్రవర్తన ఉన్నవాడు. ఆయన తపస్సు చేశాడు ఒకానొకప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారి కోసం. బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు. ఎవరు తపస్సు చేసినా ఆయన ప్రత్యక్షం అవుతాడు, తపస్సు చేయాలి కానీ. చేస్తే ప్రత్యక్షం. ఏం కావాలన్నాడు? నాకు ఒక గొప్ప కొడుకు కావాలన్నాడు. ఆయనేమి శంకించాడు. ఆయన అన్నాడు, కొడుకు కుదరదు కానీ నీకు 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి ఒక ఆడపిల్లని ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పుట్టినటువంటి ఆడపిల్ల 1000 ఏనుగుల బలంతో పుట్టింది. పుడుతూనే ఆవిడ్ని సుందుడు అనబడేటటువంటి పేరు ఉన్నవాడికి ఇచ్చి వివాహం చేశాడు. ఏదో ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. కస్యచిత్తథ కాలస్య యక్షీ పుత్రం అజాయత మారీచం నామ దుర్ధర్షం యస్యాపాద్రక్షసో భవత్. ఈ యక్షులిద్దరికీ కలిపి ఒక పిల్లాడు పుట్టాడు, వాడి పేరు మారీచుడు. కానీ వాడు యక్షులకి పుట్టినవాడు యక్షుడే అవుతాడు కదండి. కానీ వాడికి శాపం వచ్చి రాక్షసుడు అయ్యాడన్నారు. శాపం వచ్చి యక్షుడు రాక్షసుడు అయ్యాడు, అలా ఎందుకు వచ్చింది? మళ్ళీ అడిగాడు. చెప్పాలి కదా మరి. అందుకని ఆయన అన్నాడు, రాక్షసత్వం భజస్వేతి మారీచం యజహారసః. అలా ఎందుకయ్యాడంటే నాయన, ఒకానొకప్పుడు అగస్త్య మహర్షి ఈ ప్రాంతంలో వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈ తాటక యొక్క భర్త అయిన సుందుడు అనబడేటటువంటి యక్షుడు ఆయన మీద పడ్డాడు. ఎందుకు ఆయన మీద పడుతుంటారంటే, ఆయన పొట్టిగా ఉంటారు అగస్త్య మహర్షి. ఆయన శక్తి తెలుసుకోలేక ఆయన్ని చూస్తే ఏదో పరిహాసం ఆడచ్చు అనుకుని వీళ్ళు వెళ్ళి ఆయన మీద పడుతుంటారు. ఆయన మీద పడ్డారు. ఆయన మహానుభావుడు. ఆయన గురించి బ్రహ్మవైవర్త పురాణంలో ఎంత గొప్పగా చెప్తారో. ఆ సముద్రం అడుగున ద్వారం ఉంది, రాక్షసులందరూ ఆ కింద పడుకునేవారు. వాళ్ళ రాకపోకలు తెలిసేవి కావు. వాళ్ళని చంపడం కోసం అని చెప్పి దేవతలు అన్నారు, ఈ సముద్రం నీళ్లు కాసేపు తీసేస్తే మనం వెళ్ళి చంపేయచ్చు, తర్వాత మళ్ళీ నీళ్లు నింపేద్దామని అగస్త్యుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యా కాసేపు మీరు ఆ నీళ్లు లోపలికి బుచ్చేసుకోండి, మేము రాక్షసుల్ని చంపేసి వచ్చేస్తాం అన్నారు. వాళ్ళు ఏం చెప్పడం మర్చిపోయారంటే, మళ్ళీ నీళ్లు వదిలేయండి అని చెప్పడం మర్చిపోయారు. ఆయన ఏం చేశాడంటే, అదంత పని, సముద్రంలో నీళ్లు తీసేయాలి అంతేనా అని సముద్రపు దొడ్డుకి వెళ్ళి ఓసారి ఆచమనం చేసేసాడు. అవన్నీ పుచ్చేసుకున్నాడు. ఓం కేశవాయ స్వాహ అన్నాడు, అంతే వెళ్ళిపోయాయి సముద్రపు నీళ్ళు. దేవతలందరూ లోపలికి వెళ్ళి రాక్షసుల్ని చంపి బయటికి వచ్చేసి అన్నారు, ఎలా ఉన్నది అలా ఉండాలి కదా, నీళ్లు వదిలేయండి అన్నారు. ఈ మాట మీరు నాకు ముందు చెప్పలేదు కదా అన్నాడు.
ఆ నీళ్ళన్నీ జీర్ణమైపోయాయి. ఏవో శేషం కొద్దిగా మిగిలాయి, అది మూత్ర రూపంలో వదిలేస్తాను కింద నుంచి అని వదిలేశాడు. కాబట్టి నీళ్లు ఉప్పగా ఉంటాయి సముద్రపు నీళ్ళు అందుకే.